అని. బట్ ఈ మూవీ చూసిన తర్వాత ఆయన లుక్స్ కావచ్చు, ఆ ఎలివేషన్స్ కావచ్చు, బాహుబలి ప్రభాస్ గారు ఇస్ బ్యాక్ అని మనకు అనిపిస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం మూవీ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ లో కొంచెం టైం తీసుకుంటారు, ఒప్పుకుంటాను. మనకు ఇంటర్వెల్ ముందు ఒక 20 minutes బాగుంటుంది, రిమైనింగ్ అంతా కొంచెం టైం తీసుకున్నారు. మనకు సెకండ్ హాఫ్ లో కూడా అక్కడక్కడ కొంచెం ఓవర్లోడెడ్ అయినట్లు ఉంటుంది. అందుకని నేను చెప్తున్నాను, నాకు అబో యావరేజ్ మూవీ అని నాకు అనిపించింది. రిమైనింగ్ కానీ మన ప్రభాస్ గారి కోసము ఇంటర్వెల్ ముందు సీను, క్లైమాక్స్ ముందు సీను, ఎలివేషన్స్ కోసము, ఫైట్స్ కోసం వచ్చి చూడొచ్చు. మంచి మూవీ. మూవీ పర్లేదు, బాగుందండి. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ కొంచెం లాక్కొచ్చాడు. కేజీఎఫ్ లో యాష్ ఎత్తాడు సుత్తి, మన సలార్ లో ప్రభాస్ దించాడు కత్తి. జై రెబల్ స్టార్, సినిమా మాత్రం సూపర్ సూపర్ సూపర్. ఏంటన్నా మన ప్రభాస్ అన్న మేనరిజం, ఆ బ్లడ్ ఆ బాడీ మేనరిజం ఏం చెప్పాలన్నా అసలు ప్రశాంత్ డైరెక్టర్ హ్యాట్స్ ఆఫ్ సార్. ఫస్ట్ హాఫ్ ఉండాలా, సెకండ్ హాఫ్ లో మాత్రం ఆ ఊరా మాసు, ఆ స్టైల్ అసలు మెంటల్ పిచ్చి 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 మెంటల్ ఎక్కిపోతాదన్నా. ఆ నరుకుటేందన్నా ఊచా కోత కస 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 ఊచా కోత అన్నా నరుకుటకు అలా నరికేస్తాడన్నా కూడా. ప్రభాస్ అంటే ఇదే సినిమా, అంటే సలార్. ప్రభాస్ అంటే ఇది రా సినిమా, అంటే ఇలా ఉండాలా. గుద్దరామ్ సినిమా, ప్రశాంత్ డైరెక్షన్, ఆ బీజిఎం కు గూస్ బంప్స్ అన్న, లోపల మొత్తం గూస్ బంప్స్ వస్తుంది. అది ఏందన్న ఆ సౌండ్ ఎఫెక్ట్స్, ఆ ఫైటింగ్ సీన్స్, యాక్షన్స్, అబ్బా నా లైఫ్ లో మాత్రం ఇది మాత్రం సూపర్ సినిమా. నా లైఫ్ లో సినిమా చూడలేనా. మన ప్రభాస్ అన్నది దొంగలంతా ట్రోలింగ్ నా కొడుకులకు అమ్మ మొగుడొచ్చుండు మా ప్రభాస్ అన్న ఊచా కోట బ్లాక్ బస్టర్ మూవీ. జై సలార్, జై జై సలార్. రాముడు భీముడు ప్రభాస్ దేవుడు.